డియర్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి గురువుకి ఉపాధ్యాయునికి మధ్య తేడాది లేదు. కానీ ఈ తెలియకపోవడమే అన్ని మానసిక సమస్యలకి కారణమని మనలో ఎంతమందికి తెలుసు? ఎలాగంటారా? అయితే ఇది వినండి. చీకట్లో చిరుతపులిని చూడాలంటే నీ చేతిలో వెలిగే టార్చ్ లైట్ ఉండాలి. అదే చీకట్లో దాన్ని వేటాడాలంటే నీ చేతిలో విద్య ఉండాలి. వెలుతురు వేటాడలేదు కానీ అనుసరిస్తుంది, విద్య అనుసరించలేదు కానీ వేటాడుతుంది. ఇక్కడ వేట చిరుతపులు గురించి కాదు, జీవితం అనే చీకట్లో దాక్కున్న ఆనందం గురించి. అది కావాలంటే ఉండాల్సింది టార్చ్ లైట్ కాదు, విద్య. ఇక్కడ ఉపాధ్యాయుడు బోధించేది టార్చ్ లైట్ ఎలా కనుక్కోవాలని మాత్రమే అయితే గురువు బోధించేది వేట ఎలా చేయాలి అన్నది. నీ చేతిలో రోల్స్ రాయిస్ కారు ఉంది కానీ నీ మనసు నిన్న నీ భార్యతో జరిగిన గొడవ చుట్టే తిరుగుతుంది. యూ కెనాట్ ఎంజాయ్ ద రైడ్. సొంత చెయ్యి నరుక్కుని మరీ బంగారంతో చేయించుకునేంత సంపద ఉంది కానీ నీ బుద్ధి మాత్రం సంవత్సరం క్రితం చనిపోయిన నీ కొడుకు ఆలోచనలోనే ఇరుక్కుపోయింది. యూ కెన్ నెవర్ ఎంజాయ్ ద వెల్త్. కనురెప్పతో ప్రపంచాన్ని శాసించే అంత అధికారం నీ చేతిలో ఉంది కానీ విపరీతమైన అహంకారం నీలో పేరుకుపోయింది. యూ కెన్ నెవర్ టేస్ట్ ద పవర్ ఆఫ్ యూ హ్యావ్. నీ మనసుని వాయువుతో బంధించి, నీ బుద్ధిని మేఘాలతో ఢీకొట్టించి, నీ అహంకారాన్ని మెరుపులతో కరిగించి నీలో ఆ వర్షపు జల్లుని కురిపించే విద్య అందించిన వాడే గురువు. అలానే పెన్ను, పేపర్, మొబైల్, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కారాలకి మూలం విద్యనే కదా. వీటిని బోధించేవాడు కూడా గురువే కదా అంటే నాట్ ఫుల్లీ. అతను ఉపాధ్యాయుడు మాత్రమే. గురువుని ఉపాధ్యాయుడితో, ప్రస్తుత విద్యని గురుకులంతో కలిపి చూసేంత మూర్ఖతం ఇంకొకటి ఉండదు. విద్య అంటూ ఏదైనా ఉంది అంటే అది ఆత్మజ్ఞానాన్ని బోధించే విద్య మాత్రమే అని ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు ప్రస్తుత విద్యా వ్యవస్థ అంతా ఇంద్రియాలను మాత్రమే పరిమితమైన విద్య. అంటే కళ్ళతో చూడొచ్చు, చేతులతో ముట్టుకోవచ్చు, స్పర్శతో అనుభవించవచ్చు. కానీ గురువు బోధించే విద్య అలాంటిది కాదు. చూడడానికి కుదరన్నది, ముట్టుకోవడానికి వీల్లేనిది, స్పర్శతో అసలే అనుభవించడానికి రానిది. అదే మనసు, బుద్ధి, అహంకారం, ఆత్మజ్ఞానాన్ని బోధించే బ్రహ్మ విద్య. అసలు ఆనందం ఉండేది ఇందులోనే కానీ వస్తువుల్లో కాదు కదా. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానం. అయితే మీ గురువు ఎవరు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేరు అంటే వీలైనంత తొందరగా వెతుక్కోండి.